అందరికీ నమస్కారం. ఈరోజు మన సీరియల్లో ఏం జరిగిందో ఇక్కడ తెలుసుకుందాం. మహాలక్ష్మి, చక్రి ఇద్దరూ సరదాగా సైకిల్ మీద బయటికి వెళ్తారు. అలా వెళ్తుండగా ఒక ఆవిడ వీళ్ళని చూసి ముందు కూర్చోవాలని సలహా ఇస్తుంది. అప్పుడు చక్రి కూడా చెప్పడంతో మహాలక్ష్మి ముందుకు వచ్చి కూర్చుంటుంది. అలా ప్రయాణం సాగుతుండగా మార్గమధ్యంలో ఒక అందమైన తోట కనిపిస్తుంది. ఆ తోట చూసి ముచ్చటపడి లోపలికి వెళ్తారు. అక్కడ మాట్లాడుకుంటున్న సమయంలో చక్రి మహాలక్ష్మిని ఒక మాట అడుగుతాడు. ఇదంతా తమకోసం చాలా కష్టపడి చేశావని, నిజంగానే ఇష్టపడి చేశావా లేక ఏదో మొహమాటానికి చేశావా అని ప్రశ్నిస్తాడు. దానికి మహాలక్ష్మి సమాధానం ఇస్తూ, ఇదంతా తన కుటుంబం అనుకునే చేశానని, తనకు ఈ బంధాల మీద అంత గౌరవం ఉందని చెబుతుంది. ఈ మాట విన్న చక్రి మనసులో ఎంతో సంతోషిస్తాడు. అయితే వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకోవడం చక్రి మామయ్య చూస్తాడు. వీళ్ళిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారని ఆరా తీస్తే, వాళ్ళు మీ అక్క కొడుకు కోడలు అని పక్కనున్న వారు చెబుతారు. ఆ మాట వినగానే ఆయన తీవ్రంగా షాక్ అవుతాడు. తన చెల్లిని మోసం చేసిన వాళ్ల కొడుకు తన కళ్ల ముందే తిరుగుతున్నాడనే కోపంతో ఊగిపోతాడు. వెంటనే రౌడీలను పిలిచి వాళ్ల అంతు చూడమని ఆదేశిస్తాడు. అనుకోకుండా రౌడీలు వచ్చి అడ్డుకోవడంతో చక్రి, మహాలక్ష్మి ఆశ్చర్యపోతారు. ఎలాంటి మాటలు లేకుండా వాళ్లు గొడవకు దిగడంతో చక్రి వాళ్లతో భారీ పోరాటమే చేస్తాడు. చివరికి చక్రి చేతిలో దెబ్బలు తిని ఆ రౌడీలు అక్కడి నుంచి పారిపోతారు. ఈ విషయానికి తెలిసిన మామయ్య మరింత కోపంతో నేరుగా అక్కడికి చేరుకుంటాడు. ఇంటి దగ్గర మామయ్యకు, నారాయణకు మధ్య తీవ్రమైన వాగ్వాదం జరుగుతుంది. పాత విషయాలను తలచుకుంటూ ఇద్దరూ పరస్పరం దూషించుకుంటారు. ఈ గొడవలో మామయ్య అందరి ముందూ పాత విషయాలను మళ్లీ ప్రస్తావిస్తాడు. మాధవ ఎంత వారించినా మామయ్య వినకుండా మరింత రెచ్చిపోతాడు. ఈ గొడవ వల్ల చక్రి భుజానికి గాయం అవుతుంది. ఇదంతా గమనించిన మహాలక్ష్మి వెంటనే ఆందోళన చెందుతుంది. చక్రి పర్వాలేదని చెప్పినా వినకుండా, తానే స్వయంగా దగ్గరుండి భుజానికి ఆయింట్మెంట్ రాస్తుంది. తన కోసం మహాలక్ష్మి అంత కేరింగ్గా చూసుకోవడం చూసి చక్రి మనసులో ఎంతో ఆనందపడతాడు. చివరికి ఈ గొడవలు పడమర చూసి, ఇక్కడ ఉండటం మంచిది కాదని అందరూ కలిసి తిరిగి ఊరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. మరి ఆ తర్వాత ఊరికి వెళ్ళాక ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి, అసలు నిజాలు ఎప్పుడు బయటపడతాయి అనే ఆసక్తికరమైన విషయాలు రాబోయే ఎపిసోడ్లలో